ఖరీదు 2099. 850% డిస్కౌంట్కి ఎలా వస్తుంది? ఎలా వస్తుందని నన్ను అడుగుతారే, దాని మీద ఉంది కదా. యాక్చువల్గా ఇది మేము అంటించలేదు, మీరే మార్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మార్చడం ఏంటి? ఇందాక నా కెపాసిటీ అన్నావు, ఇదేనా నీ కెపాసిటీ? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చూడండి, నేను మార్చలేదు. చూడండి, దేని రేట్ ఎంతో మాకు తెలుసు, ఇది మార్చారు. నాకేం తెలుసండి? అదెలా వచ్చిందో నన్ను అడుగుతారే. నువ్వు మార్చావనే కదా ఆయన అంటుంది. మీరేగా దీన్ని చీప్ అన్నారు. మేము 2099 చూసి చీప్ అన్నాం. 2099 రూపాయలు మీకు చీపా? మాకు చీపే. చూడండి, డిగ్నిఫైడ్గా కనపడితే సరిపోదు, డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాలి కూడా. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడకుండా మమ్మల్ని ఎక్కువ అంటారే. తప్పు చేసింది కాక పైగా నాకేం తెలుసు అంటారే. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరెలాంటి వారో మాకెలా తెలుస్తుందండి? అంత ఆఫర్ ఇచ్చాక కూడా ఇలా చేస్తారని ఎందుకు అనుకుంటాం? అయ్యో సార్, నేను ప్రామిస్గా చెప్తున్నాను, ఆ ట్యాగ్ని నేను మార్చలేదు. దొరికాక కూడా దొంగను కాదు అంటావి. అంత గతి లేనప్పుడు ఉన్నంతలో సర్దుకోవాలి, లేకపోతే కొంట మానుకోవాలి. కానీ ఇలాంటి పనులేంటి అసహ్యంగా? నాకు నచ్చింది, కాస్త మనీ తక్కువ ఉన్నాయి, హెల్ప్ చేయండి అంటే చేసేవాళ్ళం కదా. నిజమే, అడగడానికి నామూషి అయింది గాని ఇప్పుడేమైనట్టు? ఏంటి పెద్ద వాగుతున్నారు? నోరు ముయ్యండి. అడుక్కోవాల్సిన కర్మేమీ నాకు పట్టలేదు. నేనే మార్చానని మీరు ఖచ్చితంగా ఎలా అంటారు? లా పాయింట్స్ మొదలు పెట్టింది. ఎంత క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా తప్పు సరి చేసుకోలేవులే. వెళ్ళు. ప్రూవ్ చేయిందే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటి ప్రూవ్ చేసేది? పాపం ఏదో ఆశపడింది. ఆ బిల్లు మేమిస్తాంలేండి, అది ప్యాక్ చేసి ఇవ్వండి. మీ దాన ధర్మాలు నాకేం అవసరం లేదు. చూడండి, షాప్ అంతా స్క్రీన్లో కనిపిస్తుంది. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయనేగా? ఉన్నాయి. అయితే రికార్డ్ అవుతుంది కదా? అవుతుంది. అయితే నేను షాప్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి రీప్లే చేయండి. చూపించండి సార్, రీప్లే చేయండి. రీప్లే లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ లేదు. బిల్ మేము పే చేస్తామంటున్నాగా. అవసరం లేదు, ముందు ఆ పని చేసిందెవరో తెలియాలి. తేల్చుకో తల్లి, తేల్చుకో. పదండి పోదాం. ఏయ్, ఎక్కడికి పోయేది? రీప్లే అనగానే నంగనాచుల్లో జారుకుందాం అనుకుంటున్నారా? మొత్తం రీప్లే చేసిందాకా కథలనివ్వను. సార్, మీరు ప్లే చేయండి. సార్, ఒకసారి ఫుటేజ్ ప్లే చేయండి.
ఇప్పుడేమంటావే? ఎవరి కెపాసిటీ ఏంటో, ఎవరు క్లాసో, ఎవరు డిగ్నిఫైడో, ఎవరు చీపో అద్దంలో కనిపించినట్టు కనిపించిందా? ఇప్పుడేమంటారండి? ఇది నేను మార్చానా? సారీ మేడం. ఏంటే దానం వేస్తారా? నేను అడుక్కోవాలా? నన్ను ఇన్సల్ట్ చేయాలని ఇంత నాటకం ఆడతారా? ఎవరు చేశారే తప్పు? ఎవరు తలదించుకోవాలి ఇప్పుడు? ఛీ, సిగ్గులేని జన్మ ఎత్తగానే ఎత్తు చెప్పులేసుకుని తిరగగానే సరిపోదు. ఎందుకే ఇంత దుర్మార్గం? ఛీ, వీళ్ళని వెంటేసుకుని తిరగడానికి నీకైనా సిగ్గుగా లేదంటే? ఏయ్, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది, చెప్పు తెగుద్ది. ఇంకా ఏ అంటే ఏ? చూడండి, ఊరికి కెమెరాలు పెట్టుకోగానే సరిపోదు. ఎవరిని పడితే వాళ్ళని అవమానించడం కాదు. కాస్త స్క్రీన్లో ఏం జరుగుతుందో చూసి మాట్లాడండి. మేడం ఒక్క నిమిషం మేడం, స్పెషల్ డిస్కౌంట్ ఉంది, ఇస్తాను. మీరు ఫ్రీగా ఇచ్చినా నాకొద్దు. వీళ్ళకి కావాలంటే దీన్ని బిచ్చ వేసి పంపించండి. అమ్మా తల్లి, చేసిన షాపింగ్ చాలు, ఇక బయలుదేరండి. బావా ఇట్రా. ఫస్ట్ సూర్య నమస్కారాలు చేయాలి కదా బావా? అవునవును. ఏరోబిక్స్ వల్ల లాభాలు కూడా ఎక్కువే. వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ వెల్త్. వెల్త్ ఏంటి? రోగాలు రావు, ఓవర్ ఎక్స్పెన్సెస్ ఉండవు. నేను లావుగా ఉన్నానా బావా? నిన్ను వదిలేసేంత లావు కాలేదు, కానీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బావా కంగారు పడకు, ఇప్పుడైతే నేను వదిలేనులే. అంటే లావ్ అయితే వదిలేస్తావా? ఏరోబిక్స్ మొదలు పెట్టావుగా, ఆ ప్రాబ్లం రాదులే నీకు. ఇదిగో ఈ ఏరోబిక్స్ అన్నిటికన్నా బెస్ట్. నువ్వేంటి ఇక్కడున్నావు? నేను ఇక్కడ జాబ్లో చేరాను. అయినా నీకు పార్లర్ అంటేనే అసహ్యం కదా, వచ్చొచ్చి ఇక్కడ చేరావేంటా అని. ఉద్యోగం అన్నానుగా, నీలాగా మోసపడేం రాలేదు. ఏవో హరికథలు చెప్పకు. ఫ్రీగా స్నోలు పౌడర్లు రాసుకుందామనే చేరావు. బార్లో పనిచేసే వాళ్ళంతా తాగేవాళ్ళని అనుకునేదానివి నువ్వు. చూడు, నన్ను దెప్పాలనో వెక్కిరించాలనో చూడుకు. అది నిన్ను అందుకే తీసుకొచ్చిందని నాకు తెలుసు. ఇక్కడ నువ్వు నన్నేమీ చేయలేవు. ఫస్ట్ డేనే బెస్ట్ అనిపించుకున్నా. ఇది వరస్ట్ పనిచేసి పట్టుబడి నన్నేదో సాధించాలని నిన్నెరేస్తుంది. జాగ్రత్తగా ఉండు. అసలు ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? పార్లర్కి అయితే లోపలికి వెళ్ళి కూర్చోండి. పార్లర్కి రాలేదు మరి? ఏరోబిక్స్ కోసం వచ్చాం. మంచి ఇన్స్ట్రక్టర్ ఉన్నారంటగా? ఎవరు చెప్పారు? మా సర్కిల్లో చెప్పారులే. ఆ వివరాలు నీకు అవసరమా? ఎక్కడున్నాడో చెప్పు. రండి. మాస్టర్, హాయ్. వెళ్ళి వాళ్ళ నుంచి మీ స్టూడెంట్స్ స్వర్ణ, వాసంతి. హాయ్ బ్యూటీ. హాయ్. పిచ్చి మొద్దు, ఇది హై కల్చరే. పిచ్చి మొద్దు, ఇలాంటివన్నీ కామనే.
ఇక్కడుంటే రావడం ఇబ్బందే. నేను చేస్తానుగా. సరే, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. Okay. యూ క్యారీ ఆన్. ఈ చంద్రిక రోజు నాకన్నా ముందే వచ్చేది, ఈ రోజు ఇంకా రాలేదేంటి? ఈ సరిత కూడా ఇంకా రాలేదు. వచ్చిన వాళ్ళు ఇద్దరున్నారు, కానీ వాళ్ళతో ఎంతవరకు చేయిస్తాను? చంద్రిక, ఏంటి? నీకోసం నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఎందుకండి? నీకేం కావాలో అడుగు, ఎంత కావాలని అడుగు, ఇస్తాను. ఈ పూటకు మాత్రం నువ్వు ఆలస్యంగా డ్యూటీకి వెళ్ళు. దేనికి? వివరాలు నీకు అనవసరం. ఇదిగో, ఇవి 1000 రూపాయలు. ఇదిగో, ఇది మార్నింగ్ షో టికెట్. హాయిగా ఏసీలో కూర్చొని ఓసీగా సినిమా చూసిరా. కావాలంటే చెప్పు, ఇంకో 1000 కూడా ఇస్తాను. సరే, ఇవ్వండి. ఇస్తా ఇస్తా అన్నప్పుడు వస్తా వస్తా అనే లక్ష్మిని నేనెందుకు వదులుకోవాలి? మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలుసు. ఏం తెలుసు? మీరు వెళ్ళి సీతక్కని వెక్కిరిస్తారు కదూ, నేను సాక్ష్యం ఉండొద్దని, అంతే కదా? చాలా తెలివైన దానివి, కరెక్ట్గా గెస్ చేసావు. వెళ్ళు. ఆగాగు. ఏంటి మళ్ళీ? సీతక్కకి ఫోన్ చేసి నువ్వు రావటం లేదని చెప్పు. అలాగే. హలో చంద్రిక. ఏంటి చంద్రిక, ఇంకా నువ్వు రాలేదేంటి? అర్జెంట్ పని తగిలిందక్క. ఓ 2 గంటల ఆలస్యంగా వస్తాను. మేడం వస్తే మేనేజ్ చేయవా? ఈలోపు అడిగితే చెప్తానులే, కానీ నువ్వు పని చూసుకొని తొందరగా వచ్చేసాయి. అలాగే అక్క. గుడ్, నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి. మీ రోగం అక్క బాగానే కుదురుస్తుంది. మీ ఫేసులో బ్లీచ్ కాదు, బాయిల్ చేసి పంపిస్తుంది. వెళ్ళు. Let's dance. Come on, do it. రావడం లేదా? Okay, like this, like this. ఏం కావాలి? కేజీ జిలేబీ, కేజీ హల్వా, కేజీ కోవా. పార్లర్కి వస్తే ఏం కావాలి అంటావేంటి? కన్యాకుమారి లేదా? పెడిక్యూర్ మీకేనా? మరి ఇంకే, ఆల్రెడీ ఫోన్ చేసిందన్నమాట. మళ్ళీ ఏం కావాలంటావే? కమాన్ క్విక్, టైం లేదు. ఎవరు చేస్తారు? పిలు త్వరగా. ఏంటి అర్జెంట్ అంటుంటే అలా చూస్తున్నావు? పిలు ఎవరినో ఒకరిని. ఎవరు ఇంకా రాలేదు. అంటే చేసేవాళ్ళు లేరా? నేనున్నాను కదా. నువ్వు పెడిక్యూర్ చేస్తావా? చేస్తాను. పెడిక్యూర్ అంటే ఫేషియల్ కాదు. నాకు డిఫరెన్స్ ఏంటో తెలుసు, నా జాబ్ ఏంటో నాకు తెలుసు. అయితే త్వరగా కానివ్వు, అవతల ఫ్లైట్ టైం అవుతోంది. నిన్ను ఎక్కడికి దిగజార్చాలో అక్కడికి దిగజారుస్తున్నాను. సరే, మీరు వెళ్ళి కూర్చోండి. ఏంటి నన్ను కూర్చోమని నువ్వు అటు చూస్తున్నావు? త్వరగా రా.
బల్లి పనులు చేస్తే నా ప్రయాణం ఆగిపోతుంది. కమాన్ క్విక్. ఏంటి నేనున్నాను గాని అంత దీర్ఘం తీసి ఇంత స్లోగా సుతారంగా అయితే ఎప్పటికి కావాలి? నీకు చేయడం ఇష్టం లేక ఎవరైనా వస్తారని వెయిట్ చేస్తున్నావా? చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్తాను నేను. లేదు లేదు, కూర్చోండి, చేస్తాను. కాళ్ళు పెట్టండి. కాళ్ళలా ఆడించొద్దు. నాకు తెలుసు, కానీ ఎందుకు ఆడిస్తున్నానో నీకు తెలుసా? నేనేంటో నీకు తెలియడానికి. మీరేంటో మీరు తెలుసుకోండి, నేనేంటో నాకు తెలుసు. ఏం తెలిసింది? ఇప్పుడు నువ్వెక్కడున్నావో అది తెలుసుకో. స్లమ్ లో టెంపర్ చూపించడం కాదు, నీ స్థానం నా ఆరికళ్ళ దగ్గర అని తెలుసుకో. కాళ్ళ దగ్గర ఉన్నంత మాత్రాన నా విలువేం తగ్గిపోదు. తగ్గిపోయిందని నేనేం అనుకోను. నువ్వెక్కడున్నావో తెలుస్తుందా నీకు? నేను కిందున్నానని మీరు అనుకుంటున్నారు. నేను ఉండాల్సిన చోటే వృత్తిపరంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఏదైనా నువ్వు నా పాదాల దగ్గరే ఉన్నావు. భృగువు పాదం పట్టినంత మాత్రాన మహావిష్ణువు మహిమేమీ తగ్గిపోలేదు. అతని అహంకారం అణిగింది. విష్ణువు వెంకటేశ్వరుడై వెలిశాడు. గాడిద కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన వసుదేవునికి అపకీర్తేమీ రాలేదు. కృష్ణ చరితకు మచ్చ లేదు. దాని బుద్ధే బయటపడింది. నేను నా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. మీరు మీ వక్రబుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. చింత చచ్చినా పులుపు చావలేదు. పుట్టుకతో వచ్చిన గుణాలేం మారవు. ఎన్ని పుట్టుకలెత్తినా మీకలాంటి గుణాలేం రావులేండి. షటప్. సోదాపి గోళ్లు తీవే. ఆసే ఓసే అనడం సంస్కారం కాదు. నేను మీ కాళ్ళ దగ్గరే ఉండొచ్చు, కానీ నా సంస్కారాన్ని మీరు తలెత్తి చూడాలి. మీరు పైన ఉండొచ్చు, కానీ నేను కుసంస్కారాన్ని అసహించుకొని తలంచుకోవాల్సి వస్తుంది.